ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఎన్నాళ్ళు అయిపోయిందో కదా. 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. కానీ ఆ సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే 6 ఏళ్లలో డార్లింగ్కి మళ్ళీ అలాంటి హిట్టే పడలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఆకలి మీదే ఉన్నారు. కానీ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ సినిమాలేవి డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చలేకపోయాయి. ఇంకా దీంతో అందరూ సలార్ పైన నమ్మకం పెట్టుకొని ఉన్నారు. అదే విధంగా ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా ప్రభాస్ కి ఇండస్ట్రీ హిట్ ఇస్తాడని బలంగా నమ్ముతున్నారు. దీనికి తగ్గట్లుగానే సలార్ ట్రైలర్ కూడా దూసుకుపోతుంది. అయితే హిట్ బ్లాక్ బస్టర్ మాట పక్కన పెడితే ముందు సలార్ సేఫ్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో చూద్దాం. ఈ నెల 22న సలార్ రిలీజ్ కాబోతుంది. అయితే అందరూ ఊహించినంతలాగా ప్రమోషన్లు మాత్రం చేయడమే లేదు. అదే విధంగా సినిమా పైన నమ్మకంతోనే ప్రమోషన్స్ కూడా చేయడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే సలార్ కంటే ఒకరోజు ముందే కింగ్ ఖాన్ షారుఖ్ డంకీ సినిమా విడుదల కాబోతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ వర్సెస్ డంకీ ఫైట్ గట్టిగానే ఉండేలా ఉంది. అయితే ప్రభాస్ కి ఉత్తరాదిలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో సలార్ సినిమాకి అక్కడ కూడా మంచి డిమాండే ఉంది. కనుక ఖచ్చితంగా ఫస్ట్ వీకెండ్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు భారీగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే సలార్ సేఫ్ జోన్లో ఉండాలంటే హిందీలో కనీసం 200 కోట్ల నెట్ను రాబట్టాల్సి ఉంటుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గత చిత్రం KGF2 హిందీలో దాదాపు 400 కోట్లకు పైగానే నెట్ సాధించింది. దీంతో సలార్కి ఇటు ప్రభాస్కి అటు ప్రశాంత్ నీల్ క్రేజ్తో సాలిడ్ బజ్ అయితే ఉంది. కనుక సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే 200 కోట్లు హిందీలో కొట్టడం పెద్ద మ్యాటరే కాదు. ఇక ఈ సినిమాకి రవి బసూడ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. అదేవిధంగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇక మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్, జగపతి బాబు, ఈశ్వరి, బాబీ సింహ సహా పలువురు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్సే వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ కి అయితే అదిరిపోయాయనే చెప్పాలి. అలానే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి.